హలో అండి. ఈరోజు మనం ఎటువంటి కూరగాయలతో పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా టేస్టీ గ్రేవీ పన్నీర్ బుర్జీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 కప్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి నూనెలో బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దానిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న 1 కప్ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటాలు మగ్గేంత వరకు 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకొని దీనిలో 1 టీ స్పూన్ బటర్ వేసి మళ్ళీ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత తీసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టు 1/4 గ్లాస్ నీళ్లు పోసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని దానిలో కొద్దిగా కసూరి మేతి తీసుకొని చేత్తో వీడియోలో చూపిస్తున్న విధంగా క్రష్ చేసుకొని అలాగే దాంతోపాటు 1/4 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో తురుము పెట్టుకున్న 200 గ్రాముల పన్నీర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూసారు కదండి ఎంత బాగా కనిపిస్తుందో. మన పన్నీర్ బుర్జీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి. కానీ స్టవ్ ఆపే ముందు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి వేడి చపాతీలోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి, నోరూరిపోయే దాబా స్టైల్ గ్రేవీ పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.